శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ దేవి భాగవతం ప్రథమ స్కందం. ఓం సర్వచైతన్య రూపాంతా మాధ్రాం విద్యాంచ ధీమహి బుద్ధియాన ప్రచోదయాత్. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. అచితుర్వదనో బ్రహ్మ ద్విబాహుపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. మా బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించినట్టి సమస్త చైతన్య స్వరూపము, అన్నిటికీ ఆజ్యురాలు, మహావిద్యా స్వరూపిణి అయిన పరమేశ్వరిని చారించదము. భగవంతుడగు నారాయణునకు, నరోత్తముడగు నరమహర్షికి, సరస్వతీదేవికి నమస్కరించి అటు పిమ్మట జయమును పలకవలెను. పూజ్యుడగు వేదవ్యాస మహర్షి, 4 ముఖములు లేని బ్రహ్మ, 2 చేతులే కలిగిన మరియొక శ్రీమన్నారాయణుడు, నుదుట కన్నులేని మరియొక శివుడు అనగా వ్యాసమహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానుడని భావము. అట్టి వ్యాసమహర్షికి నమస్కారం. సౌనకుడు సూతిని ప్రశ్నించుట. సూత మహర్షితో సౌనకుడు ఇట్లు పలికెను: సత్పురుషుడగు ధన్యుడవగు ఓ మహానుభావ, సూత మహర్షి, నీవు వేదవ్యాస మహర్షి రచించిన దివ్యమైన అష్టాదశ పురాణములను చక్కగా చదివిన పుణ్యాత్ముడవు. సత్యవతి పుత్రుడగు వ్యాస మహర్షి వలన రహస్య విషయములతో పాటు పురాణముల అన్నిటినీ తెలుసుకొనిన నీవు మాకు మా పుణ్యం వలన లభించితివి. ఈ క్షేత్రము కలియుగ దోషములకు దూరమైనది, దివ్యమైనది కూడా. ఓ సూత మహర్షి, ఈ మునులందరూ పుణ్యప్రదమైన పురాణమును నీ నుండి వినవలెనని ఉత్సాహంతో కూడి ఉన్నారు. నీవు స్థిమితమైన మనస్సు కలవాడివై మాకు పురాణ కథను వినిపించుము. ఓ సూత మహర్షి, నీవు అన్ని విషయములు తెలిసినవాడవు, ఏ విధమైన తాపత్రయం లేనివాడవు. నీకు భగవంతుడు దీర్ఘాయువు నొసగుగాక. ఓ మహానుభావ, వేదముతో సమానమైన పురాణమును మాకు వినిపింపుము. మానవులు చెవులు కలవారైనను, కథలలోని రుచిని గ్రహింపు నేర్పు కలవారైనను దైవముచే మోసగింపబడి పురాణములను వినుటలేదు. తీపి పులుపు మొదలగు రుచులను అనుభవించి జిహ్వేంద్రియముల వలన ఆనందం పొందుచున్నట్లు విద్వాంసులు చెప్పిన మాటల వలన చెవులకు పరమానందం కలుగుచున్నవి. చెవులు లేని సర్పములు శబ్దమాధుర్యమునకు ఆకర్షించబడుతున్నవి. చెవులు కల్లా మనుష్యులు మధురములైనను సత్కథలను సదుపదేశములు వెనకపోటచే చెవులు లేనివారయ్యారని చెప్పవలెను. ఓ బుద్ధిమంతుడా, కలియుగములోని పాపములకు భయపడి ఈ నైమిసారణ్య క్షేత్రమున సర్వవర్ణముల వారును పుణ్యప్రదములకు పురాణ కథలను వినగోరిన వారే ప్రశాంతములైన మనస్సులతో నీ మాటలకు ఎదురుచూచుచున్నారు. ఏదో ఒక పనితో ప్రతి వ్యక్తియు కాలమును గడుపును. మూర్ఖులైన వారు ఆయా వ్యసనములతో కాలమును గడుపుచుందురు. పండితులు ఇట్లు కాక జీవితమును సార్థకం చేసుకొనుటకు ఉపయోగపడినట్టి శాస్త్ర విషయములను మననం చేసుకొనుచు లేక ఇతరులకు బోధించుచు కాలమును గడుపుదురు. పురాణములు సత్వగుణ ప్రధానములు, రజోగుణ ప్రధానములు, తమోగుణ ప్రధానములు అని 3 విధములుగా నీవు ఎరిగించి ఉంటివి. అట్టి పురాణములలో శ్రీదేవి భాగవతం 5వ వేదముగను పుణ్యప్రదముగను పూర్వము నీవే చెప్పి ఉంటివి. ఆ దేవీ భాగవతము మోక్షము కోరు వారికి మోక్షమును, ధర్మము కోరు వారికి ధర్మమును, మరియు ఇతరములకు కోరికలు కూడా అనుగ్రహింపకలేదని చెప్పితివి కదా. ఆ దేవీ భాగవతమునే సవిస్తరముగా ఇప్పుడు మాకు చెప్పవలసిందిగా కోరుచు అన్ని వర్ణముల వారు సావధాన మనస్కులై ఉన్నారు. మహర్షి, నీవు సర్వధములో ఎరిగిన వాడవు, గురుభక్తి కలవాడవు, సత్వగుణ సంపన్నుడవు. అట్టి నీ నుండి వేదవ్యాసుంచే చెప్పబడిన దేవీ భాగవత పురాణమును వినగోరుచున్నాము. మహర్షి, ఎన్నో విషయములు నీవు చెప్పగా విని ఉన్నాము. అయినను ఇంకనూ నీ నుండి పలు విషయములు వినవలైనను కుతూహలంతో ఉన్నాము. అమృతం తాగువానికి తృప్తి ఎట్లుండదో అట్లే నీవు చెప్పు విషయములు విన్ననూ మాకు తృప్తి కలుగుటలేదు. అమృతం తాగువారికి మోక్షం సాధ్యం కాదు, కానీ దేవీ భాగవత రసం తాగువారికి కష్టములన్నీ తొలగి మోక్షం కూడా లభ్యమగును. అమృత పానం కొరకు మేము 1000 కొలది యజ్ఞములు చేసినను శాంతి సమకూరలేదు. ఎందువలననగా యజ్ఞములు చేసి స్వర్గసుఖములు అనుభవించినను
చేసిన పుణ్యం నశింపగా పిమ్మట మరలా భూలోకంలో జన్మించట తప్పదు. సత్వ రజస్తమో గుణములతో కూడిన సంసార చక్రంలో తిరుగువారికి జ్ఞానము కలిగిననే కానీ ముక్తి ప్రాప్తించదు. కనుక అన్ని రసములతో నిండిన మోక్షప్రదముకు పవిత్రమైన శ్రీ దేవి భాగవతం వినిపింపుము. ఈ భాగవతము మోక్షం కోరు వారికి ఎల్లప్పుడూ ప్రియమైనది. ఋషులు సూత మహర్షిని ఇట్లు ప్రశ్నించిరి: ఓ మహానుభావ, పండితులు వేదశాస్త్ర పురాణముల ఆధారంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురును పురాతన దేవతలను నిశ్చయించిరి. ఈ ముగ్గురు కంటేనూ గొప్ప దైవము లేదని నిర్ణయించిరి. బ్రహ్మలోకమును సృష్టించువాడు, విష్ణువు రక్షించువాడు, రుద్రుడు లయమునొచ్చువాడని పురాణంలో నిశ్చయించబడింది. అయితే ఈ ముగ్గురును ఒకే మూర్తి యొక్క భిన్న భిన్న రూపములుగా గ్రహించవలెను. ఈ ముగ్గురిలో విష్ణువు శ్రేష్ఠుడు సమర్థుడును. ఇట్టివాడును యోగమాయకు వశుడై నిద్రావస్థ ఎందుండెను. అతని విజ్ఞానము, స్వతంత్రత, సమర్థత ఎట్లు నశించినవి? ఏ శక్తిచే విష్ణువు పరాధీనుడయ్యాడో ఆ శక్తి ఎవరు? ఎట్లు జన్మించింది? ఈ విషయం గొప్ప ఆశ్చర్యకరంగా ఉంది. ఈ సందేహమును వ్యాస మహర్షి శిష్యుడవగు నీవు జ్ఞానోపదేశంచే తొలగించుము అని సౌనక మహర్షి సూత మహర్షిని ప్రార్థించెను. సూత మహర్షి సౌనకముని మాటలు విని ఇట్లు పలికెను: ఏ ప్రమాణము చేతను గ్రహింపశక్యం కాని పరబ్రహ్మతత్వం ఒకటి కలదు. ఆ తత్వమే ఆదిశక్తి. ఆ శక్తి అంతటను వ్యాపించున్నది. అగ్నియందు మండుటగాను, వాయువునందు ప్రేరేపించున్నదిగాను, అనేక వస్తువులందు అనేక రీతులుగా ప్రకాశించుచున్నది. ఈ శక్తి లేనిచో శివుడు శవమగును. లోకములో శక్తి లేని వస్తువు గౌరవింపబడదు. ఇట్లు అనేక స్థలములందు వేరువేరుగా గోచరించు శక్తియే పరబ్రహ్మస్వరూపము. బ్రహ్మాండమును సృష్టించున్నది, రక్షించున్నది, చివరకు లయింపచేయనది కూడా శక్తియే. ఈ శక్తితో కూడిండుట వలననే బ్రహ్మాది దేవతలు ఆయా పనులను చేయగలుగుచున్నారు. ఆ శక్తి స్వరూపమే కారణములందు కార్యములందు మనకు ప్రత్యక్షంగా గోచరించుచున్నది. ఆ శక్తి గుణరహితమని, గుణసహితమని రెండు విధాలుగా పండితులు చెప్పుచున్నారు. ఈ విధంగా అంతటనూ మనకు కనిపించు శక్తియే పరబ్రహ్మ స్వరూపము. బుద్ధిమంతులకు పండితులు ఆమెనే ఉపాసించెదరు. విష్ణునందలి శక్తి సాత్వికం, బ్రహ్మయందలి శక్తి రాజసం, అట్లే శివుని యందు గల శక్తి తామసం. ఆయా శక్తుల ప్రభావం చేతనే హరిహర బ్రహ్మలు జగద్రక్షణాది కార్యములు నిర్వర్తించగలుగుతున్నారు. కనుక శక్తియే ప్రపంచమును సృష్టించి పాలించి లయింపచేయుచున్నది. ఆ శక్తి ప్రభావం చేతనే దేవతలందరూ తమ తమ పనులను నిర్వర్తింపగలుగుచున్నారు. ఆ శక్తి గుణసహితమని, గుణరహితమని రెండు విధములు. కోరికలు గలవారు సగుణశక్తిని సేవించి కృతార్థులగుచున్నారు. వైరాగ్యం కలవారు నిర్గుణ శక్తిని సేవించెదరు. ధర్మార్థ కామమోక్షములను ఈకలది ఆమెయే. జనులు అజ్ఞానము చేత ఆమెను గుర్తింపలేకపోచున్నారు. జ్ఞానులు కూడా ఇతరులకు అజ్ఞానమును బోధించుచున్నారు. కలిపురుష ప్రభావం అట్టిది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపమైన ఆ శక్తినే ధ్యానించి తమ తమ కోరికలను తీర్చుకొంచున్నారు. వారు నిత్యము పరమాత్మ సర్వరూపశక్తి అగు శక్తినే తమ మనసుల్లో ధ్యానించుచున్నారు. కనుక విద్వాంసులు నిశ్చయంగా ఎల్లప్పుడూ ఆ పరదేవత యొక్క శక్తి రూపమును సేవించవలెను. మునిశ్రేష్ఠులారా, సమస్త శాస్త్రముల యొక్క నిర్ణయం ఏదియో అని గ్రహించండి. ఈ సిద్ధాంతమును నేను వ్యాసమహర్షి నుంచి గ్రహించి తిని. వ్యాసమహర్షి నారదు నుండి తీసుకునెను. నారదుడు తన తండ్రియగు బ్రహ్మదేవుని వల్ల తెలుసుకునెను. బ్రహ్మకి సిద్ధాంతమును విష్ణు బోధించినాడు. ఇతరుల మాటలు నమ్మక పండితులైన వారు శక్తియే ఆరాధింపదగిన పరతత్వమని నిశ్చయంగా గ్రహించవలెను. అంతెందుకు, శక్తి లేని వాని అసక్తత మనకు ప్రత్యక్షంగా తెలియచునే ఉన్నది. కనుక ప్రాణులందరూ అన్ని ప్రాణులనందు గల శక్తినే తెలుసుకునవలెను. శ్రీమాత్రే నమః.